న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సాధారణంగా అందరూ జంతువుల్ని ప్రేమిస్తూ ఉంటారు, కానీ జంతువులు మాత్రం ఆయన్ని ప్రేమిస్తాయి. దేశ విదేశాల నుండి ఎన్నెన్నో జంతువులను, పక్షులను పెంచుకోవడానికి తెచ్చి ఇక్కడ ఒక ఫామ్ హౌస్ని కట్టి దాన్ని మినీ జూలాగా మార్చిన సింహం లాంటి మనిషి, నేచర్ అండ్ యానిమల్ లవర్ చిక్కటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో బోలెడనే విషయాలు మాట్లాడదాం. అలాగే ఇక్కడ ఏమేమి పెంచుతున్నారు, ఏ యానిమల్స్ని పెంచుతున్నారు, బర్డ్స్ని పెంచుతున్నారు, వాటి గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. Come on. Hello sir, నమస్తే. How are you? I'm good. How are you? Yeah, I'm too good sir. Actually, first మిమ్మల్ని చూడంగానే మాట్లాడడానికి అయితే నాకు భయం వేసింది. By seeing a look అన్నమాట. కొంచెం మీరు నేను ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పినట్టుగానే కొంచెం సింహాల్లానే కనిపిస్తారు. సింహం లాంటి మనిషి అన్నందుకు కరెక్ట్ లుక్ అన్నమాట మీరు. మరి మీరు ఇంత సింహంలాగా కనిపించడానికి ఎలా మెయింటైన్ చేస్తారంటారు? అయ్యో, ఏం మెయింటైన్ చేయం, జనాలు అట్లా దృష్టిలో చూస్తున్నారు అంతే. మేమే సెన్సిటివ్, సున్నితంగా ఉంటాం. అంతేనా? యానిమల్స్ ని లవ్ చేసే వాళ్ళు కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు. ఇట్ బి ఎనీ వన్ డాగ్ గానీ ఏదైనా ఎనీ యానిమల్ లవ్ చేసే వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు. అసలు ఏం సార్ ఇంతకీ మీరు జంతువుల్ని ప్రేమించడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్ గా ఇట్స్ మా జీన్స్ లో ఉంది అది. మా తాతయ్య, మా నాన్న అందరం కూడా యానిమల్ లవర్స్. కాకపోతే మేము చిన్నప్పుడు నాన్న వాళ్ళంతా డాగ్స్ అవి పెంచేవాళ్ళు, క్యాట్స్. నేను మాత్రం ఎక్స్ట్రీమ్ గా నాకు ఎగ్జాటిక్ యానిమల్స్ అంటే బాగా ఇష్టం. స్పైడర్స్, స్నేక్స్. అది చూసాను, అసలు చాలా డిఫరెంట్ అన్నమాట. మొత్తానికి కంప్లీట్ గా డిఫరెంట్, యూనిక్ గా ఉన్నాయి అన్ని కూడా. దానికి కూడా అలిగేషన్ పెడతారు కదా, ఏ జంతువైనా జంతువే కదా, దానికి కూడా అలిగేషన్ పెడతారు కదా. ఈ విచిత్రమైన జంతువులు, విచిత్రమైన నేచర్ ఉంది. అరే అంత ప్రేమను చూడండి బాబు అంటే అది చూడరు జనాలు, విమర్శించే వాళ్ళు. వాళ్ళు ఏం చూస్తారు, పాములను ఎందుకు పెంచుతున్నారు? పాములు కూడా మన ఎకో సిస్టమ్ కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. స్నేక్స్ ని వాళ్ళందరూ స్నేక్స్ ని చంపుకుంటా పోతే చాలా ఇబ్బందులు అవుతాయి. అవునవును, వాళ్ళకి అర్థం కాదు. అవును, నిజంగానే సార్. అలాంటి అర్థం కాని వాళ్ళకి అర్థం ఈ రోజు తెలియచేయడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చూడండి, సిటీ వాతావరణం, సిటీ సరౌండింగ్స్ లా వానపాములు, వార్మ్స్ ఎక్కడ కనిపించట్లేదు. మీకు వర్షం పడ్డప్పుడు ఆ మట్టి స్మెల్ ఎక్కడ పోయింది? ఇదంతా పొల్యూట్ అవుతుంది. అంటే మీరు వాడే పెస్టిసైడ్స్ గానీ, ఈ ఫర్టిలైజర్స్ వల్ల ఇవన్నీ చచ్చిపోతున్నాయి. పాములను చంపేస్తున్నారు. పాములను చంపినందుకు ఏమవుతుంది, ఎలుకలు పొలాలలో ఎలుకలు విపరీతంగా పెరుగుతాయి. పాములు ఎలుకని వేటాడతాయి కాబట్టి ఎలుకలు పెరుగుతాయి. ఎలుకలు చంపనీకి, పొలాలను రక్షించడానికి వాడు పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాడు. ఆ పెస్టిసైడ్స్ వల్ల మన క్యాన్సర్స్, రకరకాల రోగాలు, నేచర్ కి అన్బ్యాలెన్స్డ్ నేచర్, ఇవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. జనాలు గ్రహించాలి. ఇప్పటి నుంచి జాగ్రత్త. నువ్వేం చేస్తావు, నువ్వు ఒక్కడిని ఏం చేయగలుగుతావు అని అంటారు. నేను ఒక్కడిని చేయడు కాదు, నా వంతు నేను చేస్తా. నన్ను చూసి ఒక నలుగురు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేసినా కూడా ఇంత చిరు ప్రయత్నం ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కొంచెం అంత ఇంత మార్పు వస్తుంది కదా. ఒక్కడు మారినా చాలు కదా, వాడి ద్వారా 10 మంది మారుతారు. 100%. సో నేచర్ పట్ల లవ్ తో పాటు రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళ నేచర్ పట్ల రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేకపోతే సునామీలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి, అన్ని వస్తూనే ఉంటాయి. మనం ఫేస్ చేస్తుంటాం. మనం ఫేస్ చేసుకోకుండా భాగంగా కింద మన భావితరాలు వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఓకే, సాధారణంగా మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సార్, ఇప్పుడు ఒకటో రెండో కుక్కల్లో లేకపోతే జంతువుల్లో పెంచుకుంటేనే కష్టంగా అనిపిస్తుంది. అమ్మో ఎంత పని చేయాల్సి వస్తుంది వీటికి అనిపిస్తుంది కదా. మీ దగ్గర అసలు ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి కదా. అన్ని పెంచడానికి మీ దగ్గర ఎలా ఓపిక ఎలా ఉంది? అంటే ఇంట్రెస్ట్ అండి, ప్రకృతి పట్ల ప్రేమ, జంతువుల పట్ల ప్రేమ, ఇంట్రెస్ట్ ఉంటే ఏమని చేయొచ్చు అంతే. ఇప్పుడు మీరు మేకప్ వేసుకుంటారు, 2 hours ముందు నుంచి మేకప్ వేసుకొని వచ్చు. శ్రద్ధ కొంచెం యానిమల్స్ మీద పెట్టమని చెప్తా. అట్లా జనరల్ గా చెప్తున్నా. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి, ఒకరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నాకు విభిన్నంగా నాకు జంతువుల పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల ప్రేమ, చెట్లు గానీ ప్రకృతి గానీ. సో ఒకవేళ కనుక మీ దగ్గర ఇక్కడ మీకు ఇక్కడే చాలా కొన్ని యానిమల్స్ పుట్టుంటాయి కదా మీ దగ్గర, వాటికి మీరే నిక్ నేమ్స్ పెట్టడం గానీ, వాటి బర్త్డేస్ సెలబ్రేట్ చేయడం గానీ ఏమైనా చేస్తూ ఉంటారా? బర్త్డేస్ ఏం సెలబ్రేట్ చేయం కానీ మేము మా యానిమల్స్ అన్ని హ్యాపీగా ఉంటాయండి. వెదర్ తగ్గట్టు అన్ని హ్యాపీగా ఉంటాయి. మేము వచ్చినప్పుడు అవి హ్యాపీ, అవి వచ్చినప్పుడు మేము అవిని చూసి మేము హ్యాపీ. విజిటర్స్ వస్తే ఇంకా హ్యాపీ, వాళ్ళు చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళకు కూడా నచ్చుతుంది. నన్ను చూసి, చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఎంతో మంది, హండ్రెడ్స్ ఆఫ్ మంది డాగ్స్ ని పెంచుకోవడం నేను చూసి తెచ్చుకున్నా అన్నాను. చాలా హ్యాపీ అది. వీటి కాక స్ట్రీట్ డాగ్స్ కూడా చేయాలి. ఓన్లీ బ్రీడ్ డాగ్స్ అని కాకుండా స్ట్రీట్ డాగ్స్ కూడా మనం చేయాలి. అన్ని ఉండాలి. ఎకో సిస్టమ్ మన భూమి మనది కాదు, అన్ని జీవరాశులు మనది అనుకున్న ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్, మాకు మామూలుగా హిందూ ధర్మం అంటే చాలా ఇష్టము అని చెప్తూ ఉంటారు. మేము కూడా చాలాసార్లు వినడం జరిగింది. ఎందుకు హిందూ ధర్మం అంటే మీకు అంత ఇష్టం? నేను హిందువుగా పుట్టినా కాబట్టి నా ధర్మాన్ని నేను రక్షించుకోవాలి. మన హిందువులు
హిందూ ధర్మం ఇప్పుడు ప్రమాదం అంచులలో ఉంది. వేరే ధర్మాన్ని కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాము, వాళ్ళకి గౌరవం ఇస్తూ మా ధర్మాన్ని మేము కాపాడుకుంటూ పోవాలని చెప్పి నా ఒక థీమ్. గోవుని కాపాడుకోవాలనేది ఒక, వాళ్ళ ఆవు పేడ కానీ ప్రతి ఒక్కటి ఆవు అమృతం, ఆవు. అట్లాంటి ఆవును కూడా మీరు చంపుకుంటూ పోతే రేపు ఆవు అనేది దొరకకుండా అవుతుంది. ఇవాళ ఒంగోలు జాతి గిత్తలు, ఇండియన్ బ్రీడ్ మన ఒంగోలు జాతి గిత్తలు ఇక్కడ లేవు. విదేశీయులు బ్రెజిల్ వాళ్ళు చూసి ఇంత మంచి బ్రీడ్ అని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మంచి బ్రీడ్ లేదు, అక్కడ ప్యూరెస్ట్ ప్యూర్ బ్రీడ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళినవి. అవి కూడా ఎంత బాగా పెంచుతారంటే వాళ్ళు, వాళ్ళకి అర్థం. మనం ఉన్న మన నేటివ్ బ్రీడ్ మనం కాపాడుకోలేము, అంతరించిపోయే దశలో ఉన్నాయి. మనం కాపాడుకోవట్లేము, వేరే దేశీయులు వచ్చి కాపాడుకుంటున్నారు. మన బ్రీడ్ని తీసుకెళ్లి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసి బాగా పెంచడం జరుగుతుంది. అట్లాంటి గొప్ప బ్రీడ్లు పుంగనూరు ఆవులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అని ప్రపంచంలోనే పొట్టి ఆవులు అవి. పాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి. మరి అవన్నీ మనం కాపాడుకోలేకపోతున్నాం. ప్యూర్ బ్రీడ్ పుంగనూరు ఆవు దొరకాలంటే కష్టం. అవును, మీ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఒక 20 వరకు ఉన్నాయి. పుంగనూరు ఉంది, ఇంకా వస్తాయి నా దగ్గరికి, ఇంకా వచ్చేటి. ఓకే, ఎన్ని ఉన్నాయి సార్ ఇంతకీ పక్షుల్లో గానీ, అంటే యానిమల్స్ గానీ? ఇప్పుడు ఆస్ట్రిచ్ ఉన్నది ఇక్కడ, చూడండి. ఓకే సార్, నాకు దీన్ని చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. వెరీ ఫ్రెండ్లీ అండి, ఏముంది అది మీ సైడ్ ఉంటేనే కొంచెం. ఓకే, సో ఇక్కడ ఆస్ట్రిచ్ అయితే వావ్, ఎంత పెద్దగా ఉంది ఆస్ట్రిచ్. బేసిక్ గా ఆస్ట్రిచ్ పెద్దగా ఉంటాయని చూసాం, కానీ మరి ఇది ఇంకొంచెం హైట్ కదా సార్? ఎంత ఉంటుంది దీని హైట్? 8.5 feet. ఓకే, కొంచెం ఎండ ఎక్కువ ఉంది కదండి, కొంచెం అన్ని మోడ్ లో ఉన్నాయి, అంతా కొంచెం చికాగ్గా ఉంటాయి అంతా. ఇవేమో రగ్గడ్ బర్డ్స్. మీరు వేస్తారా? అమ్మో లేదు సార్, మీరు ఏమి చూస్తారు. అయినా నా హైట్ కూడా అందదంతా. మై గాడ్, చాలా బాగుంది అసలు. ఎంత ఉంటుంది సార్ దీని హైట్? అరౌండ్ 8 feet ఉంటుంది. చూడండి, తినే మూడ్ లో లేదు నాకు తెలుసు. కెమెరామెన్స్ చూసి భయపడుతుంది. అయ్యో, భలే ఉంది. సో ఏంటి సార్, ఏం ఫుడ్ పెడతారు దీనికి? పౌల్ట్రీ ఫీడ్ వేస్తామండి దీనికి. ఓకే, పౌల్ట్రీ ఫీడ్ ప్లస్ దాంట్లో కొన్ని మెడిసిన్స్, విటమిన్స్ అవన్నీ చూసి. ఓకే, జాగ్రత్తగా అన్ని చూసి వేస్తూ ఉంటారా? సో ఎన్ని ఇయర్స్ సార్ ఇంతకి దీనికి? ఇది 2 years ఉంటదండి. ఓకే, 2 years గా ఇంత హైట్ అయింది కదా? ఇంకా అవుతుంది, ఒక 1/2 feet వరకు పెరుగుతుంది. ఓహో, ఓకే. తినట్లేదు, అన్ని తీసి కింద పడేస్తుంది. ట్రై చేస్తాను, ఎక్కడి నుంచి పెడతాను, నాకు చాలా భయము. ఎస్, వావ్, భలే ఉంది. సో ఇది 2 years అయిందా సార్ మీరు తెచ్చి? అవునండి, ఇది 2 years అయింది. ఓకే, దీని పేరు ఏంటి సార్? దీని పేరు బెల్లా గ్రేట్ అండ్ బ్రీడ్. ఇది ఓకే, వచ్చిందంటే నేను ఫామ్ కి వచ్చినంటే ఇంకా టోటల్ కంప్లీట్ నాయబడి ఉంటుంది. ఓకే, మీ వెనకాలే ఉంటుంది టెలినా కూడా. మంచి ట్రైన్డ్. సో అంటే అమ్మాయా, ఫీమేల్? ఇక్కడ మీరు మాత్రమే టచ్ చేయాలి, ఇంకెవరైనా టచ్ చేయడానికి సాహసం చేస్తే? చాలా ఫ్రెండ్లీ. వేరే డాగ్స్ ఉన్నాయి, ఖర్చేటి అవన్నీ లోపల ఉంటాయి, నైట్స్ వదులుతాం. ఒకవేళ కనుక సార్ ఇప్పుడు ఇక్కడ ఎస్పెషల్లీ అంటే అందరూ కూడా మినీ జూ అని అంటూ ఉంటారు కదా, ఇక్కడ పొరపాటున ఏదైనా ఒక జంతువు గానీ, ఒక బర్డ్ గానీ చనిపోయింది అనుకోండి, దానికి మీరు ఏం చేస్తారు? లాస్ట్ రైట్స్ చేస్తాం మన ఫామ్ లోనే. అవునా? మనుషులకు చేసినట్టు పూలు అవన్నీ అంటే బరీ చేస్తాం. ఓకే, సో మామూలుగా ఇప్పుడు మీరు చూడడానికి, నేను అనడం కాదు కానీ మీరు చూడడానికి సింహంలా ఉంటారు కాబట్టి అసలు మీకు మీ మనసుకి దగ్గరగా ఉండే ఒక జంతువు ఏదంటారు? బెల్లా ఇష్టము, ఇది డాగ్స్ లో ఇది ఇష్టము. దెన్ ఆవు లక్ష్మి, రోజీ అని ఒక మకావు. అవును సార్, ఆవు లక్ష్మిని కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. మీరు అసలు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, అసలు పరిగెత్తుకుంటారు. నిజంగా జంతువులన్నిట్లో కూడా కుక్కలు అనేది చాలా విశ్వాసంగా ఉంటాయి అని అంటూ ఉంటారు. కుక్కలు ఉంటాయి, హార్సెస్ ఉంటాయి. హార్సెస్ కూడా చాలా విశ్వాసం, కుక్క కంటే ఎక్కువ విశ్వాసం హార్స్. ఓహో, ఈ విషయం ఎవరికి తెలియదు సార్, కేవలం తక్కువ మంది. అవునవును, విశ్వాసం అంటే ఫస్ట్ హార్స్, తర్వాత డాగ్స్. ఓహో, ఓకే. ఆవులకు కూడా ఉంటది. అంటే ఇప్పుడు మా లక్ష్మి ఒకసారి చిన్న దూడని ఈనింది, పెట్టింది. అప్పుడు పోయి నేను చూసా, దూరం నుంచి చూసా, ఇది పిలుస్తూ వస్తుందా అని. ఆ దూడని వదిలి పిలుస్తే లక్ష్మి అంటే వచ్చేసింది. ఎంతకంటే ఇంకేం లవ్ అసలు. మదర్ అప్పుడే పుట్టిన హార్డ్లీ 5 minutes ఏంటి.
అసలు అంత లవ్ ఎఫెక్షన్ వాటికి మీ మీద ఉన్నాయి అని అంటే మీరు కూడా అంత ప్రేమిస్తారు కదా, అంత ప్రేమించబట్టే ఖచ్చితంగా కదా. చాలా క్యూట్ ఉంది సార్. ఇంతకి ఇది ఇగువానా అండి. ఇగువానా ఇది సెంట్రల్ అమెరికన్ అట్ సైడ్ ఉంటాయి. ఓకే, అక్కడ బాగా పెట్స్ గా పెంచుకుంటారు. మన వాళ్ళకి తక్కువ తెలుసు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్పెసిమెన్ ఇది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకే పట్టుకోవడానికి చాలా భయంగా ఉంది. ఇది ఫేస్ అయితే నా వైపే తిప్పిందండి. గబుక్కున ఏముందా. వెరీ నైస్. ఈ ఇగ్వానా అనేది మీ దగ్గర అంటే ఇది ఒకటే ఉందా లేకపోతే? ఓకే, 5 ఇగ్వానాస్. ఎన్ని ఇయర్స్ దీనికి? ఆల్మోస్ట్ 2 years ఉంటుంది. ఓకే, 2 years ఉంటాయి. దీనికి ఏం ఫీడ్ చేస్తారు? దీనికి లూసన్ అండ్ గ్రాస్ ఉంటుంది, మరి మల్టీ విటమిన్స్ అవన్నీ. ఓకే, సో ఇది ఎంత కాస్ట్? కాస్టింగ్ అడగొద్దు మీరు, సీక్రెట్ చెప్పరా? డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ క్వాలిటీ ఉంటాయి. ఓకే, సో ఈ సైజ్ దొరకదు జనరల్ గా, ఈ సైజ్ రేర్. కానీ అసలు జంతువులు అంటే ఇష్టం ఉండడం వేరు సార్, వాటిని ఇంత మంచిగా హ్యాండిల్ చేయడం, మరి అన్నిటినీ కూడా ఇంత ఈజీగా హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం కదా. నేను ఓహో, నాగంపాములు అవన్నీ ఎప్పుడైనా ఫామ్ లోకి వస్తే పట్టుకొని మళ్ళీ అవి అడవిలో వదిలేస్తాను. ఓకే, చంపనీకి అయితే నేను ఒప్పుకోరు. ఓకే, గజల్ వైపర్స్, ఓహో, మోస్ట్ డేంజరస్ వెనమస్ స్నేక్స్ గజల్ వైపర్స్. సో అవి కూడా పట్టుకొని బ్యాగ్ వేసేసుకొని పారవేసి మనుషులకు దూరంగా వదిలేస్తాం. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్రీడ్స్ గానీ ఇవన్నీ ఏమి ఇక్కడికి సంబంధించినవి కాదు కదా సార్? అన్ని బయట నుంచి. ఎందుకు అలాగా? ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఇండియన్ బ్రీడ్స్ పెంచడానికి ఒప్పుకోదు. వీటికి కూడా ప్రాపర్ పేపర్స్ ఉండాలి, పర్మిషన్స్ ఉండాలి. దీన్ని కూడా ఇష్యూ చేసినారు కదా ఇప్పుడు. మరి అక్కడి నుంచి తెచ్చేటప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే అన్ని ఇష్యూస్ ఉంటాయి కానీ అన్ని పేపర్ వర్క్ అన్ని చేసుకొని క్వారంటైన్ లో చూపించి అన్ని చేసుకో. ఓకే, అంటే ఇది ఇంతేనా సార్ హైట్? ఒక 1-2 feet పెరుగుతుంది. ఓకే, లెంత్ ఒక 6 feet వరకు అవుతుంది. ఓ మై గాడ్, చాలా బాగుంది. ఇది చాలా స్లోగా మూవ్ అవుతుంది కదా సార్? చాలా ఫాస్ట్ ఉరుకుతుంది. ఇది చాలా ఫాస్ట్ గానా? చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఇంతమంది జనాలను చూసి ఆగిపోయినారా? మామూలుగా వెళ్ళిపోతుంది. మామూలుగా అవసరం పడితే చాలా ఫాస్ట్ ఉరుకుతుంది. అవునా? ఓకే, సో ఇలాంటి 5 ఉన్నాయంటారు, అన్ని కూడా అక్కడ నుంచి అవుట్ సైడ్ నుంచి. సో మరి ఇక్కడ ఏమైనా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేశారంటారా ఇలాంటి జంతువులు పెంచుకోవడానికి? ప్రాపర్ నాకు తెలుసు కదా, నాకు నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్స్ ఇస్తారో నాకు తెలుసు. సో నేనేం చేస్తాను, అన్ని ప్రాపర్ పేపర్ వర్క్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకుని. ఓకే, మీకు జంతువులు అంటే ఇంత ఇష్టం కదా, మరి మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీకు జంతువులు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందా? నాకు డాగ్స్ వస్తుంటాయి. డాగ్స్ వస్తుంటాయి. ఓకే, అంటే ఏమేమి డాగ్స్ ఇచ్చారు? మీ దగ్గరే పోలేని డాగ్స్ ఉన్నాయి. కొందరు ఉంటారు ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు ప్యాషన్ గా, కొందరు పెంచలేనప్పుడు నాకు ఇక్కడ ఫార్మ్ పంపించాలంటే పంపించేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏమున్నాయి సార్? ఎందుకు సార్ ఇన్ని ఇలా ఎందుకు అడ్డు పెట్టేశారు? బర్డ్స్ లోపల నుంచి బయటికి రాకుండా సేఫ్టీ మెజర్స్. ఓహో, అవి ఎగిరిపోకుండా ఉండడానికి ఇలాంటివి. ఇక్కడ ఒక డోర్ ఉంటది, మళ్ళీ ఈ డోర్ సేఫ్టీ ఉంటుంది, మళ్ళీ ఇంకో డోర్, 3 doors అనుకోండి. ఓహో, 2 doors మధ్యలో చేంజ్ మిస్ అయ్యి లోపలికి బయటికి వెళ్ళిపోకుండా. ఎందుకంటే బయటికి వెళ్తే బతకలేవు అవి, సెల్ఫ్ ఫీడింగ్ దెవలాడుకొని తినలేవు అవి. అంత క్యాప్టివేట్ మోడ్ లో ఉండేసి వాటికి ఫుడ్ తెచ్చుకునే కెపాసిటీ ఉండదు. కరెక్ట్. మళ్ళీ పోయినా కూడా ఏమో పొల్యూటెడ్ ఫుడ్ అవి ఇబ్బందులు అవుతాయి. కరెక్ట్, అందుకోసం అని చెప్పి అవి ఎక్కడికి వెళ్ళకుండా సేఫ్ గా. ఇప్పుడు నాకు ఇచ్చిన లైసెన్స్ లో కంటే కూడా అన్ని కూడా డబుల్ సైజ్ లో ఉన్నాయి నా కేజెస్ అన్ని. ఓహో, అవును సార్, నిజంగానే చాలా పెద్దగా ఉన్నాయి. కేజీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉండదు. ఇక్కడ ఫస్ట్ కమర్షియల్ యాక్టివిటీస్ లో ఉంటాయి, నాట్ డూయింగ్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీ కదా. అవునవును, కాబట్టి సిటీ లాంటి ప్లేసెస్ లో నాకేం కమర్షియల్ అవుట్ ఆఫ్ ప్యాషన్ కాబట్టి సో అన్ని ఇంత పెద్ద కేజెస్ ఇవన్నీ కూడా. వావ్, ఏంటి సార్ ఇంతకీ వీటి పేరేంటి? దీంట్లో సన్ కన్యూస్ అండి. ఓకే, ఓ చాలా గొడవ చేస్తాయి, బాగా గొడవ చేస్తాయి, బాగా అల్లరి ఎక్కువ. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి రెగ్యులర్ గా మీరు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, మిమ్మల్ని చూసి గుర్తుపట్టి మరింత సౌండ్ చేయడం జరుగుతుందా? చాలా క్లెవర్ ఉంటాయండి యానిమల్స్ అన్ని కూడా. ఓకే, ఇవన్నీ అవేనా సార్ మొత్తం ఈ కేజెస్ అన్ని కూడా? చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సార్ ఈ బ్లాక్ స్పాన్స్ అనేది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు, డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి ఎక్కడి నుంచి సంపాదించారు సార్ అసలు? యూరోప్ అక్కడ ఉంటాయి కదా బ్లాక్ స్పాన్స్ ఎక్కువ.
వైట్ స్వాన్స్ అన్ని అక్కడే ఉంటాయి. ఓ మై గాడ్. సో ఎన్ని ఇయర్స్ సార్ వీటికి? ఇది అరౌండ్ 1.5 year ఉంటుంది. అది ఒక 5-6 years ఉంటుంది. ఓకే, అవును ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా యూరోప్ నుంచే? యూరోప్. ఓకే, సూపర్. సో ఇక్కడ మనకి బర్డ్స్ అంటే ఇండియాలో కూడా కొందరు రేర్ ఉన్నాయి, బ్రీడ్ చేస్తారు, వాళ్ళ దగ్గర చూసుకుంటారు. కాకపోతే ఈ స్వాన్స్, బ్లాక్ స్వాన్స్ బ్రీడ్ అవుతాయి ఇండియాలో, వైట్ స్వాన్స్ ఇండియాలో బ్రీడ్ కావు. అవును, బ్రీడ్ కావు కదా. కానీ నా దగ్గర ఎక్స్పెక్ట్ అయ్యి 2 years బ్యాక్ ఎక్స్పెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు షాక్ అయినారు. అంటే ఈ అట్మాస్ఫియర్ అడాప్ట్ చేసుకున్నారు. అవును, ఇప్పుడు అవి ఏంటి సార్ ఎక్స్పెక్ట్ అయినా అన్ని అన్ఫర్టైల్ ఎగ్గుంటాయి. ఓకే ఓకే. సో మీరు మామూలుగానే అంటే బయట నుంచి విదేశాల నుంచి తెప్పించుకుంటూ ఉంటారు కదా, అసలు ఇక్కడ జంతువులకి అక్కడ జంతువులకి ఏంటి తేడా? అట్మాస్ఫియర్, ఫీడింగ్ హ్యాబిట్స్, ఇప్పుడు అక్కడ లివింగ్ కండిషన్స్ లో గానీ, అక్కడ వెదర్ అక్కడ చాలా కూల్ వెదర్ కదా, చాలా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈజీ టాస్క్. కొన్ని స్నేక్స్ కానీ, లిజర్డ్స్ కానీ, ఎస్పెషల్లీ టెరంచులాస్ కి అడాప్ట్ కావాలంటే చాలా టైం పడుతుంది. దానికి యూవీ లైట్స్ అవన్నీ మేము వెదర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇది సమ్మర్ సీజన్ కదా, మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఉండే జంతువులు? ఇవన్నిటికీ స్ప్రింక్లింగ్ చేస్తాము, వాటర్ కొడతాము. ప్లస్ ఇక్కడ చుట్టుపక్కల అంతా ఈ ప్లేస్ మొత్తం సరౌండెడ్ బై ట్రీస్, సో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అవును, ఇక్కడైతే మాత్రం చాలా చల్లగా 4 degrees తక్కువే ఉంటుంది. కరెక్ట్. సో ఈ బర్డ్స్ అవేం సార్? రింగ్ నెక్స్ అంటారండి వీటిని. ప్యారెట్స్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్యారెట్స్. వావ్, నిజంగా చాలా అందంగా ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి, అది కూడా ఉల్టా పొజిషన్ లో ఉంది ఒకటి. వావ్, ఓకే, భయపడుతుంది. ఇప్పుడు కొన్ని యానిమల్స్ అన్ని నేను వేరే సేఫ్ ప్లేస్ లో పెట్టినా. వెదర్ చాలా హీట్ ఎక్కువ ఉంది కదా, ఇంకా కొన్ని ఇగ్వానాస్ అక్కడ ఉన్నాయి. ఇందాక 5 ఉన్నాయి అని చెప్పారు కదా. ఓకే, అక్కడ చూడండి ఇగ్వానా ఎలా వెళ్తుందో పైకి. వావ్, ఇలా మనకి 5 ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా అంటే మన టెంపరేచర్ కి తగ్గట్టుగానే పెట్టారా? వీటికి కూడా కూలింగ్ కావాలా? సమ్మర్ ఓవర్ హీట్ ఉంటుంది కదా, డెఫినెట్ గా ఒక ప్రికాషన్ తీసుకోవాలి. అది లోపల కూడా ఉంటాయి, ఆ బాక్స్ లోకి వెళ్ళి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి మనం ఇప్పుడు చూసిన వాటిలో ఏంటంటే బర్డ్స్, అలాగే ఇగ్వానాస్, స్వాన్స్ అన్నమాట. బ్లాక్ స్వాన్స్ అనేవి ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎంత కేర్ తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది అనమాట. అసలు మామూలుగా జంతువులు మనం ప్రేమిస్తూ ఉంటాం కదా సార్, ఈ ప్రేమ విషయంలో జంతువులకి మనుషులకి తేడా ఏంటి సార్ చెప్పండి? అంటే మీరు జంతువులు ప్రేమిస్తారు కాబట్టి ఈ క్వశ్చన్. జంతువులు నిస్వార్థంగా ప్రేమిస్తాయి, మనుషులేమో 99% స్వార్థంగానే ప్రేమిస్తారు. ఆర్టిఫిషియల్ లవ్. జంతువులేమో నిస్వార్థంగా ప్రేమిస్తాయి. మీరు ఒక్కొక్క డాగ్ కి ఒక వారం రోజులు ఫుడ్ వేయకుండా ఉండండి, 8th day కూడా అంతే ప్రేమ వస్తుంది. ఫుడ్ వేయలేదని మనతో బిహేవియర్ ఏం తేడా రాదు. అది మనుషులకి మన జీవితంలో 10 సార్లు ఒకటికి హెల్ప్ చేసి ఒక్కసారి హెల్ప్ చేయకుండా వాడు బయట పోయి బూతులు తిట్టుకుంటాడు మన. ఎవ్రీవన్ లైఫ్. సో అది ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ థింక్ సో. అందుకే వీటన్నిటిని కూడా వీఆర్ హ్యావింగ్ ప్యాషన్ సిన్స్ మై చైల్డ్హుడ్. అంటే డిఎన్ఏ లో ఉంది, మాకు డిఎన్ఏ లో ఉంది. సో చిన్నప్పటి నుంచి ప్యాషన్. ఓకే, సూపర్ సార్. సో ఇప్పుడు ఇవి బర్డ్స్ అయిపోయినాయి కదా, బర్డ్స్ ఇవేనా? బర్డ్స్ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. మనం అలాగా అసలు ఒక వీడియోలో చూసాను సార్, మీరు బర్డ్స్ ని యానిమల్స్ అంటే ఓకే, మీరు స్నేక్ ని కూడా ఇలా హ్యాండిల్ చేశారు సార్. స్నేక్ ని పట్టుకోవాలంటే అది మనం కొంచెం టెన్షన్ పడుతూ పట్టుకుంటే కరుస్తాయి ఇలాంటివంటూ అంటూ ఉంటారు కదా. స్నేక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా యానిమల్స్ కదండి. అవును, యానిమల్స్ అయినప్పటికీ కూడా అసలు డిఫరెంట్ కదా సార్, డిఫరెంట్ వే కదా వాటిని హ్యాండిల్ చేయడం అనేది. హ్యాండిలింగ్ అంటే నాకు అలవాటు, అవుట్ ఆఫ్ ప్యాషన్. నేను రోమ్ విచాకర్ అని చెప్పి మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ఉంది, క్రొకడైల్ బ్యాంక్. దాంట్లో గెరియాల్స్ అండ్ కింగ్ కోబ్రాస్ మీద రీసెర్చ్ చేస్తారు. సో నేను అతను కలిసి వి యూస్ టు గో ఫర్ ట్రెక్కింగ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, షిమోగాలో వెళ్ళేసి వి యూస్ టు ట్రెక్ ఫర్ 2 days 3 days వెళ్ళేసి హీ యూస్ టు డూ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్. సో నేను డీప్ ఫారెస్ట్ లో ఉండేవాళ్ళం 2 days 3 days. పెద్ద 18 feet 19 feet కింగ్ కోబ్రాస్, వెనమస్.
అసలు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి సార్. ఎలా వచ్చింది సార్ ఇంత ధైర్యం? ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ధైర్యం. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కానీ పోనీ స్నేక్ కూడా వదిలేండి సార్, అన్ని దగ్గర చూసాము. స్నేక్స్ ని పట్టుకోవడం, స్నేక్స్ తో ఆడించడం, వాటిని ఆడించడం, వీళ్ళు ఆడడం. అసలు ఇదేంటి సార్ ఇంత డిఫరెంట్? స్పైడర్స్ ఎవరైనా పెంచుతారా? టరంచులా ఇష్టం నాకు, అంతే డిఫరెంట్ టేస్ట్ నాది ఇష్టం. అవి కూడా జంతువులే కదండి మనీష్. బడా టరంచులా అది ఎంత బ్యూటిఫుల్ స్పెసిమెన్ చూడండి. స్పైడర్స్ ఇంత ఉంటాయనే విషయం మాత్రమే తెలుసు, ఇంత ఉంటాయనే విషయం ఇప్పుడు కలుసు. సాసర్ అంత ఉంటాయి. మై గాడ్. సో దిస్ ఇస్ టరంచులా. వావ్. ఏంటి సార్ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైడర్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 100 ఉన్నాయి స్పైడర్స్. 100 స్పైడర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచి తీసుకొచ్చారా? ఇండియాలో లేదు, కలెక్ట్ చేశాను. ఇండియాలో ఎవరి దగ్గర అంత లేవు. మీరు ఒకసారి పట్టుకుంటారా? చాలా భయం వేస్తుంది సార్ యాక్చువల్లీ. ఏమైనా చేస్తున్నా ఇక్కడ పెట్టు, ఇక్కడ, ఎందుకంటే హైట్ నుంచి కింద పడవద్దు అది. ఓకే ఇక్కడ. మై గాడ్ మమ్మీ, ఫీలింగ్ లో ఉంటుంది. వావ్ సూపర్ సాఫ్ట్ ఉన్నాయి అసలు. పడిపోతుందేమో. ఓకే అయ్యింది, ఆగింది. ఇది ఒక టైప్ ఆఫ్ స్పైడర్. వావ్ ఎంత సాఫ్ట్ ఉన్నాయో సార్ స్పైడర్స్. మమ్మీ ఓకే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. రెడ్నీ ఇది. ఈ స్పైడర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను సార్? ఇవన్నీ కలెక్ట్ చేశాను, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. ఓకే ఓకే వావ్. ఇలా 100 ఉన్నాయి. పడిపోతాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. పైగా వీటికి చాలా కోపం ఎక్కువ అంట. ఇలా 100 ఉన్నాయి స్పైడర్స్. సో హౌ వి హ్యాండిల్ అనేది ఒకసారి మా మీద కూడా వచ్చేస్తాయి. ఓహో ఓకే. మూడ్ ఎవ్రీథింగ్ మనుషులకు ఎట్లా మూడ్ ఉంటుందో వీటికి కూడా అలాగే. అంతే. ఓకే. సో ఒక్కొక్క స్పైడర్ ఒక కప్ సాసర్ అంత సైజ్ అవుతాయి. బర్డ్ ఈటింగ్ ఇదరే ఎల్లో ఒక స్పైడర్ ఇది దిగనంటుంది మీ మీద. ఇది బర్డ్ ఈటింగ్. యాక్చువల్ చిన్న చిన్న బర్డ్స్ ని బట్ స్పారోస్ అట్లాంటివి పట్టేసి చంపేసి వైల్డ్ లో చంపేసి తినేస్తాయి. ఓ ఓకే. చాలా ఆశ్చర్యం సార్ స్పైడర్స్ అవి కూడా తింటాయి అని అంటే. ఓకే తీసుకుంటారా? పారిపోతుంది అది, ఇంకెక్కడికి రాదంట. ఓకే. సో ఇవన్నీ ఒక తీరు అయితే, ఇక్కడ మనకి ఈ బాక్స్ లో ఉన్నది మాత్రము స్పైడర్ కాదండి, ఇవి స్కార్పియన్. కొంచెం డేంజరస్. తేలు కుట్టిందంటే అంతే అని అంటూ ఉంటారు. స్పైడర్ అంతే, ఇవన్నీ అంతే. స్పైడర్ కూడా కొన్ని స్పైడర్స్ ఇంకా మోర్ పవర్ఫుల్ పెయిన్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో బ్లాక్ విడో స్పైడర్ మాత్రం మీరు అన్నట్టు ఇంతనే ఉంటది, బట్ ఇట్ కెన్ కిల్ ఎ హ్యూమన్. స్పైడర్స్ అసలు హ్యూమన్స్ ని కిల్ చేస్తాయా సార్? చాలా చిన్నగా ఉంది, చిన్నది. ఓకే. ఇంకా పెద్దగా అవుతుందా ఇది? స్కార్పియన్ పెద్దగా అవుతుంది. ఓకే ఓకే. సో ఇది డేంజరసా? ఏమన్నా మీరు పట్టుకోవచ్చా? మీరు పట్టుకుంటాను. అంటే ఎవరు పడితే వాళ్ళు తీసుకున్నా కూడా అవి యాక్సెప్ట్ చేయవు కదా? వీటికి ఏం తెలియదు అలాగా. దాని మూడ్ బ్యాడ్ ఉంటే వేసేస్తుంది. ఓ ఓకే. సో ఇలా ఎన్ని ఉన్నాయి సార్ స్కార్పియన్స్? ఇక్కడైతే 2 కనిపిస్తున్నాయి. 2 ఉన్నాయి, లోపల ఇంకో 2 ఉన్నాయి. ఓహో ఓకే. ఇలా చిన్న చిన్న వాటిని, అంటే చిన్నవి పెద్దవి ఏం తేడా లేకుండా మీరు అన్నిటినీ కూడా పెంచేస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఈ కలెక్షన్ రేర్ అండి. 100% సార్. ఫస్ట్ టైం స్పైడర్స్ ఇంత పెద్దగా ఉండడం చూడడము. మీ దగ్గరికి వస్తే అక్కడ ఆ బ్లాక్ స్వాన్స్ గానీ, ఇంత పెద్ద పెద్ద స్పైడర్స్ గానీ ఆశ్చర్యమే. అవును, ఇప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చామో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి, కాబట్టి ఏదో నేను చూస్తున్నాను. బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు చూసే ఛాన్స్ ఇస్తారా వాళ్ళకి? చూడొచ్చా? అంటే నేను స్కూల్ వాళ్ళు ఫీల్డ్ ట్రిప్ వాళ్ళు వస్తుంటారు, 50 మెంబర్స్. నేను ఈ ప్యాషన్ ఏంటంటే నేను చూసి ఆనందించడం ప్లస్ వేరే వాళ్ళు కూడా చూసి ఆనందించాలి. చెప్పాను కదా, నేచర్ లో ఒక్కరు ఇన్స్పైర్ అయినా ఐ విల్ బి వెరీ గ్లాడ్ఫుల్ అని చెప్పి. అవునవును కరెక్ట్. మీలాగా విదేశాల నుండి ఈ జంతువుల్ని కానీ బర్డ్స్ ని వీటన్నిటిని కూడా తెచ్చి పెంచుకోవాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే అసలు మీకు నమ్మకం ఉంటే బిగినర్స్ 1-2 తెచ్చి ట్రై చేయండి. మీరు పెంచుకోగలుగుతారని నమ్మకం ఉన్నప్పుడే ఒకటి యాడ్ చేయండి. ఒకటేసారి అన్ని తెస్తే కుదురుతుంది. నేను కూడా ఒకటేసారి అన్ని తేలే, ఒకటి యాడ్ చేసి. అంటే ఏ ఏజ్ నుంచి ఇవి తేవడం స్టార్ట్ చేశారు? ప్లేస్ తీసుకుని ఓన్లీ జంతువులు పెంచుతామని ఒకటి 8 years అండి, 9 years. ఓకే. సో ఇంకా ఏమున్నాయి సార్? ఇప్పుడు టేగు అని చెప్పి ఇది లిజర్డ్.
ఇది ఏంటి చూడంగానే కొంచెం కోపంగా ఉన్నట్టే కనిపిస్తుంది సార్ ఇంతకి. ఇది కూడా మంచిది. దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? దీనికి 6 years ఉంటుంది ఇప్పుడు. షర్ట్ పట్టేసుకుంటా. ఓహో ఇందాక నుంచి మాట్లాడేది ఇదే, ఎవరు మాట్లాడుతున్నారో అనిపించింది నాకు. దీని టైల్ ఎంత స్ట్రాంగ్ ఉంది సార్, మీరు పట్టుకుంటే కొట్టింది. అవును టైల్ తో కొడుతుంది ఇది. దీని టైల్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇది కోపొచ్చి ఒకటి పీకిందంటే అంతే. ఓ మై గాడ్, రఫ్ యాక్చువల్ గా పైన కూడా స్కిన్ కొంచెం రఫ్ గా ఉంది. స్కేల్స్ ఉంటాయి, స్కేల్స్ లాగా. ఇది ఇండియాలో 2 ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఒకటి ఉంది, మన దగ్గర. ఓకే సూపర్. అసలు మనకి ఎక్కడా దొరకనివి ఎక్కడా చూడనివి కూడా ఎంత చక్కగా, చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఎన్ని మంత్స్ సార్ దీనికి? ఆల్మోస్ట్ 6 years ఉంది. ఓ 6 years అంటే ఇంతే పొడుగు అవుతుంది, ఇంత మించి పెద్దది అవ్వదా? ఓకే దీనికి ఏం ఫుడ్ పెడతారు సార్? దీని నాన్ వెజ్, లైవ్ చికెన్, చిన్న ఉంటాయి కదా చిక్స్ వేసేస్తాం. ఓకే అలా తింటే ఇష్టపడుతుందా? అలానే ఇష్టపడుతుంది. అంటే చికెన్ కూడా కుక్ చేసి ఓన్లీ రా మీట్ కుక్ చేసేస్తాం. ఓకే సూపర్. ఇది కొంచెం అగ్రెసివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకు? కూల్ గా ఉంటుంది. హెడ్ మసాజ్ ఇష్టం దీనికి. ఓ ఓకే. ఇక్కడ మనం ఇందాక నుంచి దీని గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ మనకి ఇక్కడ ఇట్లా చేయండి. ఓకే ఓకే వావ్, ఇక్కడైతే మాత్రం మంచి సాఫ్ట్ ఉందబ్బా. కమన్ ఓకే, ఇది తిరగకుండా అంటే చేయగలను సార్. ఇంతకీ ఇది మేలా ఫీమేలా? ఇది మేల్ అండి. మేల్. వావ్ ఎస్ కమాన్, ఐమ్ వెరీ హ్యాపీ అబ్బా. నేను మొత్తం అలా ఒకసారి టచ్ చేసేసాను. సో అక్కడ నేను ఇది దీంతో ఇక్కడ దీన్ని చూస్తే నన్ను ఈ లోపల మెకావ్ కదా, మాట్లాడేస్తుంది. హలో 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 అని చెప్తుంది. బాగా మాట్లాడుతుంది, పలకరిస్తుంది. హలో హలో హాయ్. ఏం నాకు చెప్పవా? చెప్పింది. ఓ హలో మీరు తీసుకోండి. వద్దంట. నో నో. ఇప్పుడు ఎక్కేస్తుంది. ఓకే నాకు భయం వేస్తుంది, బట్ కొంచెం తగ్గింది భయము. సరే కొంచెం బరువే సార్, చూడటానికి ఇలా ఉంది కానీ. ఓకే ఎన్ని ఇయర్స్? వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మకావ్స్, స్కార్లెట్ మకావ్. వెరీ క్లేవర్. హలో అంటుంది చూడండి. హాయ్ హాయ్. అక్కడ ఉంటేనే మాట్లాడగలిగే కానీ ఇక్కడ చేతి మీద పెట్టుకుంటే స్టాచ్యూ లాగా ఉండిపోయాను, కొంచెం భయం వేసింది. సార్ దీనికి ఏం ఫీడ్ చేస్తారు సార్? ఇంతకి వెజ్ నాన్ వెజ్? దీనికి డ్రై ఫ్రూట్స్. ఓ అంటే కంప్లీట్లీ సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే హెల్దీ ఫుడ్ అన్నమాట. హెల్దీ ఫుడ్. ఓకే స్నేక్ ఇంత పెద్దగా ఉంది, దీన్ని మాత్రం పట్టుకోమని చెప్పకండి సార్. అదైనా ఏదో ఒక రకంగా మేనేజ్ చేశాను. మోస్ట్ అగ్రెసివ్ బ్రీడ్. నేను ఇక్కడ లాంగ్ నాన్ వెనమస్ కన్స్ట్రక్టర్ బోవా అంటారు దీన్ని. కన్స్ట్రక్టర్ బోవా వెరీ మూడీ స్నేక్స్. ఓకే మీకు ఇవ్వలేను ఎందుకంటే మూడ్ అటాక్ చేస్తాయి. అమ్మో సార్ మీరు అది చెప్తే నాకు అసలు చాలా అంటే నా భయం వేస్తుంది. ఓకే ఏంటి ఇప్పుడు ఇంత ఈజీగా హ్యాండిల్ చేశారు? వావ్. అంటే నేనైతే తీసుకోలేండి అబ్బాయి, ఎందుకంటే దీని మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది చాలా నాయిస్ చేస్తుంది చూసారా వెనకాల. ఇప్పుడు రావాలి అందరికి. వీటి కూడా జలస్ ఉంటాయి. వేరే యానిమల్స్ పట్టుకుంటే కోపం వస్తాయి, డాగ్స్ కి కోపం వస్తాయి. ఓ అవును సార్. స్నేక్స్ విషయంలో నాకు ఒక డౌట్ వస్తుంది. లైక్ స్నేక్స్ కి కొంతమంది ఏంటి పాలు పోస్తారు అంటే పాలు తాగుతాయి అంటారు. అన్ని కాదు, మూఢనమ్మకాలు వచ్చాయి. ఓకే అదే పాంపుట్లోకి వెళ్ళి పాలు పోసేస్తూ ఉంటారు, అసలు పాలు తాగుతాయో లేదో తెలియదు. సెంటిమెంట్ ఉంది కాబట్టి ఒక డ్రాప్ 2 drops అంతే. సో గిన్నెలు పోసేయకూడదు. యాక్చువల్ గా అవి పాలు తాగితే వీటికి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఓహో మరి ఇంతకీ ఏం ఫీడ్ చేస్తారు స్నేక్ కి? స్నేక్స్ కి వీటికి రాట్స్, వైట్ రాట్స్, ల్యాబ్స్ నుంచి బ్యాక్టీరియా ఫ్రీ రాట్స్ వస్తాయి. ఓకే రీసెర్చ్ గురించి వాడతారు. రాట్స్ కూడా బయటకి ఇవ్వరు యాక్చువల్ గా. ఓన్లీ మీరు రిక్వెస్ట్ చేస్తే మనకి ఇస్తారు. ఎవ్రీ టైం థెల్ గివ్. ఓకే సో ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇంతకీ ఈ 2 స్నేక్స్ ని? ఇవి కూడా బయట నుంచి వచ్చాయండి, సెంట్రల్ అమెరికా నుంచి. అసలు ఎలా ట్రాన్స్పోర్ట్, ఎలా స్నేక్స్ తెచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చారు? లైక్ ఓకే ఇండియా నుంచి తీసుకున్నాను, వేరే వారి దగ్గర ఉంటే.
వేరే అతని దగ్గర ఉంటే నేను తీసుకున్నాను. ఇప్పుడు మీ మీ టచ్ అనేది వాటికి తెలుసు కాబట్టి కదా ఇంత కామ్ గా ఉన్నాయి. లేదు, నా మీద కూడా అటాక్ చేస్తాయి, అట్లా ఏం లేదు. వెరీ మూడీ స్నేక్స్ ఇవి. ఓకే, ఎప్పుడన్నా ఏమన్నా ఇక్కడ ఉన్న జంతువుల్లో బర్డ్స్ అయితే ఏం చేయలేదు, కొరుకుతుంటాయి, కొరుకుతుంటుందా? భయంకరంగా కొరుకుతుంటాయి అవి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఈ స్నేక్స్ గానీ ఇవి గానీ స్మెల్ చూసి గ్రహిస్తాయి అని అంటారు కదా, అది నిజమేనా? లేదండి, అలా ఏమో లేదా? మన స్మెల్ చూసి, మన స్వెట్ స్మెల్ చూసి ఐడెంటిఫై చేస్తాయి. ఓకే, వచ్చేస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో దాని స్కేల్స్ గానీ. వావ్, ఏంటి సార్ ఇంతకీ ఇది? బోవా, కన్స్ట్రక్టర్ బోవా అంటారు. కన్స్ట్రక్టివ్ బోవా, కన్స్ట్రక్టర్ బోవా. అరౌండ్ 15 feet వరకు, 12 to 13 feet అవుతాయి. ఓహో, ఇంకా చిన్నవే ఇవి. బ్యూటిఫుల్ వెళ్తున్నాయి. యా, రెండు ఏంటి సార్, మేల్స్ ఆ ఫీమేల్? రెండు పేర్. ఇది పేర్. ఓకే ఓకే, ఓ చైర్ హటా దో ఉధర్ సే. సో ఇవి పిల్లల్ని పెడతాయా సార్ లేకపోతే ఎగ్జా? డైరెక్ట్ బేబీస్, డైరెక్ట్ బేబీసే వచ్చేస్తాయి. సో అంటే వీటికి కూడా వచ్చి ఒక ఆల్మోస్ట్ 1 year అయింది నా దగ్గరకు వచ్చి. ఓహో, పర్లేదు, 1 year లో అయితే మీరు ఈజీగానే హ్యాండిల్ చేస్తున్నారు. సో అంటే ఇవి కూడా చెప్పిన మాట వింటాయా అందరిలాగానే? ఇటెళ్ళు అటెళ్ళు అవన్నీ అట్లేనా? ఓకే. సో సార్ ఒకవేళ ఇన్ కేస్ అవి బైట్ చేసాయి అనుకోండి ఏంటి? ఏం కాదు, పెయిన్ ఉంటుంది, కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ వస్తుంది. కానీ మనం టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది అంటారు. చూడండి ఎట్లా వస్తుంది. అవునవును, అవి ఇప్పుడు మీరు ఎత్తుకోవాలంట, 2 వచ్చేస్తున్నాయి. వావ్, అది చూడండి అలా ఎలా నుంచున్నాయో. ఇంతకీ ఓన్లీ ర్యాట్స్ ఏనా సార్ మీరు ఫీడ్ చేసేది వీటికి? ర్యాట్స్ గానీ చిన్న బర్డ్స్ ఏమైనా వేస్తాం. ఓకే, చిన్న బర్డ్స్, పుంజులు అంటారు అట్లాంటి బర్డ్స్. హాస్పిటల్. ఓకే. సో ఇక్కడ నా దగ్గర వచ్చాక బ్యాలెన్స్ అయ్యాక అక్కడ నుంచి స్లోగా వదిలేస్తారు. చూడండి దాని కంఫర్టబుల్. మీ దగ్గర కంఫర్ట్ అయిన తర్వాత వదిలేస్తాయి. ఇంతకీ ఎన్నేళ్ళు బతుకుంటాయి సార్ లైఫ్ స్పాన్? అరౌండ్ 30 years వరకు ఉంటాయి, 30-40 years ఉంటాయి. ఓకే ఓకే. లెదర్ బ్యాగ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు కదా, అంటే వీటి ద్వారానే అంటూ ఉంటారు కదా, వీటి నుంచి? యాక్చువల్లీ ఈ స్నేక్స్ కాకంటే ఎక్కువ కూడా పైథాన్స్ గానీ క్రొకడైల్ లెదర్ గానీ యూజ్ చేస్తారు. ఓకే, అది ఇండియాలో కాదు, బయట. సో బెల్ట్స్ గానీ, షూ గానీ, మనం షూ వేసుకొని వీటి లెదర్ తోటి తిరుగుతే అది ఆనందంగా. అంతే కదా, కరెక్టే కదా. లాక్స్ లో కొనేసి, ఒక యానిమల్ చంపి మనం లాక్స్ లో కొనేసి. సో అలా మనం ఏదైనా సరే జాగ్రత్తగా, జంతువులను ఎప్పుడు చంపకూడదు, జాగ్రత్తగా మనం పెంచుకోవాలి, వాటిని జాగ్రత్తగా చూస్తే అవి కూడా మనం ప్రేమిస్తాయి. బ్యాలెన్స్ చేసేదే జంతువు. అవును, వాటి ఎప్పుడు కూడా జంతువు ధర్మం తప్పవు, మనుషులే ధర్మం తప్పుతారు. బియాండ్ లిమిట్ వి ఆల్ గో బియాండ్ లిమిట్. అవి లిమిటేషన్స్ లోనే ఉంటాయి. అండ్ నేచర్ కి వాటి వల్ల ఎప్పుడు నష్టం జరగలేదు, మన వల్ల నేచర్ కి ఎప్పుడు నష్టం జరిగింది. ఓకే. సో ఇంతకీ ప్రవీణ్ గారు నేచర్ ఎక్కువ ఇష్టపడతారా లేకపోతే యానిమల్స్? నేచర్ అండ్ యానిమల్స్. నేచర్ అండ్ యానిమల్స్. నేచర్ వచ్చిందంటే అన్ని వచ్చేస్తాయి, మౌంటైన్స్ అన్ని. సో ఏంటి సార్ ఇంతకీ బ్రీడ్స్ రెండు? ఒకటైతే రాట్ వీలర్ అని చెప్పి తెలుసు, అది ఇది ఇటాలియన్ బ్రీడ్ అండి, కేనో కార్సో. ఓకే, కేన్ కార్సో అంటారు కదా, అది చాలా పవర్ఫుల్ అనుకుంటా కదా? వెరీ పవర్ఫుల్ బీస్ట్ అండ్ ఆల్సో వెరీ డేంజరస్ అనుకుంటా. చూస్తుంటే ఫస్ట్ గుండెల్లో టారెత్తుకొస్తుంది. ఈజ్ ఎ ఛాంపియన్ అది. ఓకే, ఛాంపియన్ బ్రీడ్. యా, ఛాంపియన్ బ్రీడ్. చాలా ఛాంపియన్ ఇది. మన చాలా ప్రైజెస్ వచ్చినాయి దీనికి. ఓకే ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్ ఇది. అవును. సో హెడ్ అండ్ ఆల్ రేర్ గా ఉంటాయి, ఈ హెడ్ అండ్ ఆల్ రింకిల్స్ గానీ ఇవన్నీ. కానీ ఇవి అందరూ హ్యాండిల్ చేయలేరు అనుకుంటా కదా సార్? యా, ఇట్స్ వెరీ టఫ్, చాలా టఫ్ అసలు. కేన్ కార్సో ఎన్ని ఇయర్స్ ఉంటాయి సార్ దానికి? 2.5 years. ఏంటి దాని పేరు ఏం పెట్టారు నిక్ నేమ్? నియో, దీని పేరు నియో. అండ్ ఇది సుల్తాన్, హైదరాబాద్ కా సుల్తాన్ ఇది. ఇది హైదరాబాద్ అదే. ఓకే. సో కానీ ఇదైతే చాలా సైలెంట్ ఉంది సార్, అందుకనే నేను పక్కన కొంచెం ధైర్యంగా నుంచున్నాను. కొంచెం ఇది కూడా అంటే ఫెరోషియస్ నైట్ ఉంటుంది. ఓకే ఓకే. సో నైట్ టైం హి ఇస్ ఫెరోషియస్. ఓకే. మరి ఇంతకీ ఏం ఫీడ్ చేస్తారు సార్ దీనికి? డాగ్ ఫుడ్ అండ్ కుక్డ్ చికెన్ పెడతాం. ఓకే, చికెన్ విత్ రైస్ అండ్ డాగ్ ఎవ్రీడే చికెన్ పెడతారా కంపల్సరీగా? అంటే సమ్మర్ లో పెట్టాము, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీడే చికెన్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఈ రెండిటికి? దీనికి 4.5 years, ఇది 2.5 years. ఓకే. సో ఎందుకు సార్ ఇంత పవర్ఫుల్ డాగ్స్ ని తెచ్చుకున్నారు? అన్ని జాయింట్ బ్రీడ్స్ ఇష్టం నాకు. ప్లస్ I have world's smallest breed, Chihuahua. वो Chihuahua को भी लेके आओ.
ఓకే సార్, అది ఇటు చూస్తున్నప్పుడల్లా నాకు తెలియని టెన్షన్ గా ఉంది. సో మరి అది చాంపియన్ బ్రీడ్ కదా, మరి దీన్ని కూడా అట్లాగే ఏమైనా ట్రైన్ చేసి లైక్ దీనికి అంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉంది ఇది. ఓహో, సో హీ కాంట్ బికమ్ ఛాంపియన్. ఓకే, సో దీని వెయిట్ తగ్గించి మళ్ళీ డాగ్ షో లో పెట్టాలి. ఓకే, వెయిట్ తగ్గించడం అంటే ఇంకా కంప్లీట్ గా కొంచెం తిండి అనేది తగ్గించేస్తూ ఉండాలి కదా. తగ్గించబుద్ది కాదు. సో మీరు వచ్చినప్పుడు ఇప్పుడు డాగ్స్ ఎక్కువ విశ్వాసం చూపిస్తూ ఉంటాయి అంటారు కదా, మీరు వచ్చినప్పుడు అవి గట్టిగా పట్టేసుకోవడం, హగ్ చేసుకోవడం ఏం ఉంటాయి 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 బాగా. ముందరికి నడవబట్టి ఎక్కువ నాకు నాకు దాని బెల్లా తోటి ఎక్కువ అటాచ్మెంట్. కూడా అటాచ్డ్ కానీ ఇంకా బెల్లా అయితే ఫ్రీగా వదిలేస్తే షీల్ కమ్ విత్ మీ. నేను బెడ్ మీద పడుకుంటే నేను బెడ్ మీద పడుకుంటే అది వచ్చి నా పక్కన పడుకుంటుంది. ఓకే, సో ఇవి ఆగమంటే అంటే వీటికి ట్రైనింగ్ అయ్యాయా? సిట్ అంటే సిట్ అంటే నార్మల్ నార్మల్ గానే, అదేమో ప్రొఫెషనల్ ట్రైన్డ్. అది ఓకే ఓకే ఓకే, ప్రొఫెషనల్ ట్రైన్డ్ ఏం కాదు. సో ఇప్పుడు మీకు తొందరగా వినవు ఇవి. అవునవును, మాట అదైతే వినట్లేదు, బట్ ఇది కొంచెం సైలెంట్ గానే ఉంది. ఇప్పుడు మీకున్న ఈ డాగ్స్ లో మీ ఫేవరెట్ ఏది? నాకు ఫస్ట్ బెల్లా ఎక్కువ ఇష్టం. అంటే మాట వింటుందనా? వింటుంది, ప్లస్ బాగా అటాచ్డ్. 6 months రాకుండా వచ్చినప్పుడు మాత్రం షీల్ బి విత్ మీ ఓన్లీ. ఓకే ఓకే, సో ఇప్పుడైతే ఈ డాగ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా పెద్ద పెద్ద చైన్ డాగ్స్ తీసుకునే? యాక్చువల్ గా ఆలాబాయ్ సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ ఉండే, చచ్చిపోయింది. ఇట్ లుక్స్ లైక్ ఎ పోలార్ బియర్. వెరీ హ్యూజ్. దీనికి డబుల్ సైజ్ లో ఉంటుంది. ఓకే, అది నిల్చుంటే నాకు 6.5 feet వస్తుంది హైట్. ఇట్లా 2 చేతులు నిల్చోబెడితే 6.3 6.4 వస్తుంది. ఎందుకు చనిపోయింది సార్ మరి అది? అంటే అవి కొంచెం 7 years 8 years బతుకుతాయి. ఓకే ఓకే ఓకే, సో లుక్ కూడా అది చూస్తే మీకు పోలార్ బియర్ చూసినట్టు అంత వైట్ గా, బిగ్ బిగ్ పాస్ అండ్ ఆల్. సో మరి జైంట్ బ్రీడ్. సో ఆ బ్రీడ్ మళ్ళీ దొరికితే తేవాలి, దొరకట్లేదు. దానికి ఎయిర్ కండిషన్ రూమ్ ఉండాలి. ఓహో, కంపల్సరీ. అంటే మన వెదర్ కి అవి సెట్ అవ్వవు. మాకు ఎయిర్ కండిషన్ లో పెడతారు. ఓన్లీ ఇంత పెద్ద పెద్ద కుక్కలు అయినా సరే అసలు ఏమన్నా స్మాల్ డాగ్స్ పెంచే వరల్డ్ స్మాలెస్ట్ బ్రీడ్ చివావా ఉంది, అది తీసుకొస్తున్నారు. ఓకే, సో చివావా ఇట్స్ ఎ వరల్డ్ స్మాలెస్ట్ బ్రీడ్. వావ్, ఎంతో క్యూట్ గా ఉంది అసలు. వాటిని చూసిన దాని మీద నాకైతే అమ్మయ్య అనిపించింది అబ్బా, సూపర్ గా. కానీ ఇవి కూడా కొంచెం డేంజరస్ ఎందుకంటే ఇవి చూడడానికి బ్రీడ్ స్పెషాలిటీ బాగా అగ్రెసివ్. ఇది కాదు, దీని మదర్ మా ఇంట్లో ఉంటది. అసలు ఇప్పటికో 150 members ఖర్చు ఉంటుంది. చూస్తే చిన్నగా ఉంటది, అందరూ ఏదో చిన్న కుక్క అని పిలిచేస్తారు, ఖర్చేస్తారు. అయ్యో బాబోయ్, మరి ఏం సార్ కరిస్తే ఏంటి సొల్యూషన్? అది అంత చేసిందే కదా, అన్ని వ్యాక్సినేషన్స్ అన్ని చేసింది కాబట్టి టెన్షన్ ఏం లేదు, ఏం అవ్వదు కాబట్టి ధైర్యమే. సో వీటి మదర్ కూడా ఇంతే ఉంటుందా ఈ సైజ్ లోనే? కొంచెం పెద్దగా ఉంటుంది. ఇంకా ఇది ఇంకా మంచి బ్రీడ్. ఇది ఎన్ని మంత్స్ సార్ ఇంతకీ దీనికి? 3 years. ఇది 3 years ఇక్కడే పుట్టింది, మీ దగ్గరే పుట్టింది. ఓకే, సో మీరంటే మరింత లవ్ ఉండాలి. దీని పేరు విస్కీ. ఏం సార్ ఇందాక డిఫరెంట్ గా ఉన్నాయి కానీ దీని పేరు అయితే విస్కీ అంట. పేరు చాలా డిఫరెంట్ దీనికి. ఓకే, చాలా డిఫరెంట్. ఇదేంటి సార్ కొంచెం కామ్ ఉంది, కొంపదీసి ఇది కూడా? ఇది చాలా స్వీట్. ఇది అసలు ఫెరోషియస్ కాదు. దీని మదర్ ఫుల్ కంట్రీ అది, అని ఇది కాదు అసలు. తీసుకోండి, ఏముంది అసలు నిజంగా. కానీ బాగుంది సార్, మనది ఏం కరవదా అస్సలు? She's very nice. My God, so sweet అబ్బా, నాకైతే భలే నచ్చేసింది. ఇంటికి తీసుకెళ్ళిపోతాను సార్, ఇస్తారా? స్నేక్స్ ఇస్తా, తీసుకెళ్ళండి. వద్దు సార్, స్నేక్స్ అసలు పట్టుకోలేదు నేను. నాకు ఇది కావాలి, ఎందుకంటే ఇది అసలు మన దగ్గర దొరకదబ్బా సామాన్యంగా. ఇది చాలా రేర్ గా ఉంటుంది, పైగా చూడడానికి చాలా కామ్ గా బుజ్జి అలాగా భలే క్యూట్ ఉంది. ఏమో అలాగే ఉంటావా? నాతో పాటు వచ్చేస్తావా బేబీ? నేను చాలా ధైర్యంగా పట్టుకున్నాను తెలుసా, ఎంత సూపర్ క్యూట్. నాలుగైతే బయట పెట్టే వచ్చింది సార్. ఇన్నున్నాయి కదా సార్, ఇప్పుడు మీ దగ్గర ఏమైనా పుట్టినవి మాకు కావాలి ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వనండి, నాకే సరిపోవు. సరే, మీరు ఎలాగో యానిమల్స్ అండ్ బర్డ్స్ లవర్ కదా, సో ఎవరైనా ఇలాగా జంతువుల్ని పెంచుకుంటున్న వాళ్ళు పెంచుకోవడానికి కష్టం అయిపోయి మీ దగ్గర ఉంచుకుంటారా అని అడిగితే ఖచ్చితంగా ఏ జంతువు ఉండని, ఏ కండిషన్ లో. సో మరి ఈ ప్లేస్ ని చూడడానికి ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారా ఇక్కడికి? ఓపెన్ గా వచ్చింది అయితే ఆర్జీబీ అందరు తెలిసిందే, చాలా మంది వచ్చారు. ఓకే, స్టార్స్ వాళ్ళు వచ్చారు, బాలీవుడ్ వాళ్ళు వచ్చారు ఎక్కువ.
ఇంకా ఫ్యూచర్ లో ఇంకా దీన్ని ఎంత పెద్దగా చేయబోతున్నారు, ఏమేమి తీసుకురాబోతున్నారు? ఇంకా చాలా యానిమల్స్ తెచ్చేది ఉన్నాయి. ఓకే, సో ఇంకా 2 years తర్వాత ఐల్ స్టార్ట్ అక్వేరింగ్. 2 years తర్వాత Okay. స్టార్ట్ అక్వేరింగ్. ఓహో. సో అసలు మీ బయోగ్రఫీ అంటే మీ స్టోరీని ఒక సినిమాగా తీయాలి అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? తీస్తాను అని నో ప్రాబ్లం. వాట్ ఇస్ దేర్ ఇన్ ఇట్? నాట్ ఎ ప్రాబ్లం. నాట్ ఏ ప్రాబ్లం. నాట్ ఎ ప్రాబ్లం. ఏంటి సార్ మీ దగ్గరికి వస్తారంట? వస్తా అంటుంది అది. దానికి ఆడాలి ఇప్పుడు. ఆడాలి. సో ఒకవేళ కనుక మీ స్టోరీ లైక్ సినిమాగా తీస్తే ఏ హీరోని పెట్టి తీస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? కేజీఎఫ్. ఓకే, సో ఆయన తీస్తే అసలు మీ కట్అవుట్ కి ఆయన కట్అవుట్ కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది నాకు తెలిసి. చూస్తూ ఉంటారు అసలు ఈ బర్డ్స్ ని ఇంతమంది ఉన్నాయి కదా, అటు మీరు బయటే చాలా టెన్షన్స్ లో ఉంటారు, ఇక్కడ వీటిని చూసుకుంటున్నారు. పక్కన పేషెన్స్ అనేది చాలా కావాలి కదా వీటన్నిటి మేనేజ్ చేయాలంటే. మరి మీకు పేషెన్స్ మధ్యలో లాస్ అయిపోతూ ఉంటుంది కదా బయట వచ్చే ప్రెషర్స్ మూలంగా కూడా. ఎవరితోటి నేను లాస్ కాదు, మీ మీడియాలో పోక్ చేస్తుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు పేషెన్స్ ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు ఇంకా మాకు చూపించాల్సిన ఇంకో యానిమల్స్ ఏమైనా ఉన్నాయా? యానిమల్స్ అంటే వెదర్ కి అవును చాలా ఎండగా ఉంది సో అవన్నీ ఇప్పుడు నేను చూపించలేను యాక్చువల్ గా. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయి కొన్ని చూపించలేని మాకు? మేము చూడలేను. హార్సెస్ ఉన్నాయి ఇప్పుడు, చిన్న హార్సెస్. छोटा हॉर्स लेके आओ. సో ఏంటి సార్ దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? దీనికి 6 years ఉంటాయండి. అంటే వీటి హైట్ కంప్లీట్ గా ఇంతేనా? ఇంతకు మించి హైట్ అవ్వవా? మౌంటైన్ హార్సెస్. ఓహో, ప్లేన్ మౌంటైన్స్ మీద స్మూత్ రాయి మీద కూడా ఎక్కేస్తాయి. స్పెషాలిటీ. ఓకే ఓకే, సో వీటిని ఎక్కడి నుంచి సంపాదించారు సార్? నార్త్ ఇండియా నుంచి. నార్త్ ఇండియా నుంచి. ఓకే, ఇవి ఎన్ని, వీటి లైఫ్ స్పాన్ ఎంత? హార్సెస్ అరౌండ్ 30 years ఉంటాయి. 30 years ఉంటాయి. ఓకే, ఇది కూడా మీరు చెప్పినట్టు వింటుందా సార్? మంచి బాగా గుర్తుపడుతుంది. ఓకే, సో మీరు అప్పుడు ఒక వీడియోలో కూడా చూసాను, లైక్ మీరు అలా హార్స్ రైడ్ చేస్తూ ఉంటే అసలు అదేంటది మన మగధీర సినిమాలో రామ్ చరణ్ రైడ్ చేస్తారు కదా, నాకు సడన్ గా అదే గుర్తొచ్చింది. కానీ వీటి మీద రైడ్ చేయొచ్చా? చిన్నవి కదా, మోస్తాయా మన వెయిట్ ని? వీటికంటే ఎక్కువ హార్డ్ ఇవి. అవునా? ఓకే ఓకే, సో సూపర్. ఏంటి సార్ ఇంతకీ దీని పేరు ఏమైనా పెట్టారా స్పెషల్ గా? లైలా అండి. లైలా? ఏంటి సార్ డిఫరెంట్ నేమ్స్ అసలు? లైలా, బెల్లా, విస్కీ. యా, అంటే ఇప్పుడు నేను కూడా ముట్టుకోవచ్చు? వెరీ కూల్. ఏంటి సార్ ఇంతకీ మేలా ఫీమేలా? ఇది ఫీమేల్ అండి. ఇక్కడ నా దగ్గర సన్ కూడా పుట్టింది ఇక్కడ. వావ్. ఓకే, సో అంటే ఇప్పుడు హార్సెస్ లో ఇప్పుడు మేల్ ఫీమేల్ రెండింటికి కూడా ఒకటే పవర్ స్ట్రెంగ్త్ ఉంటుందా, లేకపోతే మేల్ కి ఎక్కువ? మేల్ కి ఎక్కువ, స్టాలన్స్ కి ఎక్కువ ఉంటుంది ఎప్పటికైనా. స్టాలన్స్. ఓకే, సో వీటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు చెకప్స్ చేయిస్తూ ఇవన్నీ జరుగుతుంటాయి. వెటర్నరీ డాక్టర్ అంతా వస్తుంటారు రెగ్యులర్ గా. ఓకే, యా, సో సూపర్. హాయ్ లైలా. చాలా సైలెంట్ గా అలా కామ్ గా ఉంది, బట్ వెరీ నైస్ కామ్. మళ్ళీ దీని సన్ వాడబ్బా మిస్చీవియస్. అవునా? తీసుకురాకపోవడమే బెటర్ అయితే. ఫస్ట్ నాకు భయం వేస్తుంది. తంతాడు, కొరుకుతాడు వాడు. ఓకే, లైలా మనం అన్ని చూసేసాం అబ్బా, A to Z. మన మినీస్ లో ఏమేమైతే చూడొచ్చో అవన్నీ కూడా చూసేసాము. నేనే కాదు, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది, చూడాలి అనే ఇష్టం ఉంది, జంతువుల మీద ప్రేమ ఉంది అనుకుంటే వాళ్ళు కూడా చూడొచ్చు. అంతేకాకుండా ఇందాక మనకి సార్ ఒకటి చెప్పారు, లైక్ ఒకవేళ గనక జంతువులు ఎవరైనా ఇవ్వాలి అని అనుకుంటే కూడా తీసుకుంటాను అని చెప్పారు. బట్ తీసుకోవడం కంటే కూడా మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఖుషి అయిపోతుంది అబ్బా. అలా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టం అంతా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతుంది వీటన్నిటిని చూస్తూ ఉంటే. సో సూపర్ సార్, మీరు ఇంత బిజీలో ఉన్నప్పటికీ కూడా మా కోసం టైం స్పెండ్ చేసి యానిమల్స్, బర్డ్స్ అన్నిటినీ చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, నన్ను కూడా భయపెట్టినందుకు. మీ ద్వారా చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయితే అంతకంటే ఎక్కువ ఆనందం ఏమి ఉండదు. సో ఎవ్రీవన్ హ్యాస్ టు బి రెస్పెక్ట్ నేచర్, యానిమల్స్ అండ్ ఎవ్రీథింగ్. అదొకటే మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. Wow, super sir. Thank you. Thank you very much. Thank you very much. God bless.